నమస్తే. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉన్నాం. సో ఇక్కడ సేవలు ఎట్లా అందిస్తున్నారు వైద్యులు అనేది తెలుసుకునే విషయంలో ఇక్కడ వచ్చాం. సో ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు విధులు నిర్వహిస్తున్న వైద్యులకు కూడా సూచిస్తూ ఉన్నారు, రోగులకు ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్తా ఉంటే. సో ఇక్కడ మాత్రం ఇక్కడ కొన్ని ఘటనలు అయితే కొన్ని ఎదురైనాయి. సో సమయం అయిపోయిందంటూ, అలాగే మీరు రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి రోగులు చెప్తా ఉన్నారు. సో వారి మాటల్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేనట్టుగా సమాచారం. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి ఓ సంస్థ కిందనే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఇక్కడనే పనిచేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఆ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెట్పల్లి వాస్తవ్యుని, నా పేరు రాజోజు బ్రహ్మయ్య. గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ కొరకు నిన్న వచ్చినాం. బ్లడ్ టెస్ట్ చేశారు. రిపోర్ట్ కోసం ఈరోజు వస్తే మా సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు. మరి సార్ మెసేజ్ పెట్టిరా లేదా అని ల్యాబ్ టెక్నీషియన్ అడిగిన. అతని పేరు నాకు తెలియదు. అడిగితే కసురుకుంటున్నాడు. మమ్మల్ని అడగద్దు, పెట్టినాం అయిపోయింది అని అంటున్నాడు. ప్రింట్ తీసేయమంటే ప్రింట్ తీసేయ, ఏం తీసేయ, ఎవరికి చెప్పుకుంటావో చెప్పకపో అని దురుసుగా మాట్లాడుతున్నాడు. సార్ ఎప్పుడు వచ్చినా మనిషి కోఆపరేషన్ ఇయ్యాడు. ఎప్పుడు చూడు ర్యాష్గా మాట్లాడడమే ఉన్నది. ల్యాబ్ టెక్నీషియన్ ఎప్పుడు రావాలన్నా ఇబ్బంది ఉన్నది మాకు కస్టమర్కు. సార్ మరి ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేయడం అవసరం ఉండదా? మరి మేము ఎట్లన్నా కానీ మేము ఊరుకుండమేనా? మేము ప్రభుత్వానికి కట్టే ట్యాక్సీలు ఉండే కదా సార్ వాళ్ళకు వచ్చే జీతాలు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే తెచ్చుకుంటలేడు కదా జీతం. మరి ప్రభుత్వంకు పన్నులు కట్టకుండా అయితే గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతాలు వస్తలేవు కదా సార్. మరి మేము కూడా ఒక ట్యాక్సీలు కట్టుతూనే ఉన్నాము. మరి మేము హాస్పిటల్కు రావచ్చా రారాదా? మరి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటాం అన్నాక మేము ఎవరికి చెప్పుకుంటూ ఏంటి సార్? ఇది మా పరిస్థితి. దీన్ని కొంచెం గమనించి ఇట్లాంటి ప్రాబ్లం నాలాంటి కస్టమర్లకు ఎవరికి రాకుండా చూడండి సార్. ఏమైందమ్మా అసలు ప్రాబ్లం? పాపకా? ఓకే, ఏమంటారు మరి? అయితే మా భార్యకు జ్వరం వచ్చింది. సార్ దగ్గరికి పోతే సార్ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాడు. చేయించుకోవాలంటే ఆయన దగ్గరికి పోతే మేము ఇప్పుడు చేయము, టైం అయిందని చెప్పడం జరిగింది. ఎప్పుడు వేరు? ఎన్ని గంటలకు వేరు? ఇంతకు ముందే ఒక అర్ధగంట అవుతుంది. అవునా? ఓకే. అయితే 2 సార్లు అడిగితే మీరు చెయ్యమని కోపం కచ్చిండు. ఎందుకు మరి కోపం కలుగుతారు అంటే ఎన్నిసార్లు చెప్పమని అంటామని అన్నారు. నమస్తే సార్. అయితే ఇక్కడ ల్యాబ్కు వచ్చిన పేషెంట్లతోటి మీరు దురుసుగా మాట్లాడుతారని చెప్పేసి పబ్లిక్ పేషెంట్లు అంటారు. దాని మీద సార్ మీరు వివరణ ఏమి ఇస్తారు సార్? నమస్తే సార్. యాక్చువల్గా ల్యాబ్కి వచ్చిన పేషెంట్స్ని దురుసుగా మాట్లాడమంటే అటువంటి ఏం జరగడం లేదు. కాకపోతే మా దగ్గర యాక్చువల్లీ రోజుకి టీహెచ్కి శాంపుల్స్ 100 నుంచి 150 మొదలు యావరేజ్గా పంపిస్తున్నాం ఫీవర్ సీజన్ కావడం వలన. అవి కాకుండా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ పోస్టల్ శాంపుల్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఒక 8 నుంచి 10 మంది వస్తారు. అది కాకుండా ప్రెగ్నెన్సీ ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తారు. అది కాకుండా కొరుట్లకి జైతల నుంచి టీబీ గురించి వచ్చే పేషెంట్లు వస్తారు. వాళ్ళందరికీ శాంపుల్స్ తీసుకుంటున్నాం. ఫాస్టింగ్ పోస్టల్ వాళ్ళకి తీసుకుంటున్నాం. ఇంతకుముందు బిఫోర్ 12 వరకే డాక్టర్ ఉన్న టైంలో రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఫీవర్ సీజన్ చేయడం వలన టీహెచ్కి శాంపుల్స్ పంపించడం వలన మన దగ్గర నుంచే నేను ఒక్కరోజు 135 శాంపుల్స్ పంపించడం జరిగింది. అక్కడ కొద్దిగా శాంపుల్స్ డిలే కావడం, అటు నుంచి మన సిస్టమ్కి అప్డేట్ కావడం లేట్ కావడం వల్ల, పేషెంట్ ఫోన్కి రిపోర్ట్స్ రావడం వల్ల వాళ్ళు వచ్చి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఆ రిపోర్ట్స్ రాలేదు కదా అని 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ రానందుకు వాళ్ళు మా మీద తిరగబాటు చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు తప్పించేసి మేము వాళ్ళని ఎటువంటి విధంగా కసురుకోవడం లేదు. 1-4 సార్లు చెప్తున్నాం, అమ్మ సీజన్ కాబట్టి, అయ్యేది సీజన్ కాబట్టి లేట్ అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి, ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళండి మందులు రాయించుకోండి, మేము చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ల్యాబ్లో ఎంతమంది ఉంటారు సార్? ల్యాబ్లో ప్రజెంట్గా 3 ఉన్నాం యాక్చువల్గా. ఓకే. కాకపోతే ఒక అబ్బాయి కంప్లీట్ నైట్కి షిఫ్ట్ అయిపోయాడు. ఉన్నది 2 మాత్రమే. ఓకే. ఇంతకుముందు పేషెంట్ తక్కువ ఉండేవాడు సీజన్కి ముందు. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో చేయాలి. టీహబ్లో ఆన్లైన్ చేయకపోవడం వలన జగిత్యాల్లో మా శాంపుల్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఒక్కొక్క పేషెంట్కి కంపల్సరీ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఏజ్ ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సిస్టంలో. ఆ పర్టికులర్ సిస్టంలో జగిత్యాల జిల్లాలో మొత్తం అందరూ కూడా టీహబ్ని
ఆన్లైన్లో యూజ్ చేయడం వల్ల సర్వర్ స్లో అయిపోతుంది. అదే టైంలో టీ హబ్ వెహికల్ అతను వచ్చి 2 గంటలకి నేను శాంపుల్ తీసుకెళ్తాను కూర్చుంటాడు. ఈ శాంపుల్స్ మొత్తం ఆన్లైన్ చేయకపోవడం అట్లా ఇబ్బంది. నిన్న కొందరు పేషెంట్లు రిపోర్ట్ రాని వాళ్ళు డిలే చేయడం, కొందరు పేషెంట్లు అప్డేట్ కాకపోవడం, అందు చేయడం వల్ల కొద్దిగా నోరు కొంచెం గట్టిగా చెప్పడం తప్పడం తప్పించేసి ఎవరిని కసురుకోవడం అటు జరగదు సార్. ఇక్కడ నేను 2008 నుంచి పనిచేస్తున్నా ఇక్కడ. నేను కసురుకునేవాడిని అయితే ఎప్పుడూ ఏదో జరిగేది నా పైన ఇంతవరకు. నేను ఇంత మంచిగా పనిచేస్తున్నా కాబట్టి నా మీద ప్రేమతో మెట్టులో పనిచేస్తున్నాను అంతే నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మనం లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. ఏంటి అంటే అక్కడ మనం వెళ్ళడంతో ఏదైతే ఓపీ చూసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు పోయిన వెంటనే కొంతమందికి టైం అయిపోయింది అని చెప్పేసి పంపించడం జరిగింది. అలాగే లోపలికి డాక్టర్ల వద్దకు వెళ్తే ఓ డాక్టర్ ముచ్చట ఏం చెప్తున్నా అంటే మనకి ఇవాళ అంటే మనకు ఒక పేషెంట్ వచ్చిండు, ఇవాళ కాదు అంటే ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా. సో 2-3 రోజుల క్రితం వచ్చిండు కానీ మనకు ఒక పేషెంట్ కలిగి నీకు విషయం తెలుసా అని చెప్పి ఒక మాట మాట్లాడుకుంటా ఉంటాను. సో అదేం మాట అని అంటే నేను ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాట ఎట్లుందంటే మనకు పేషెంట్ వచ్చిండు, అతను ఇక్కడ స్థానిక ఏదైతే సినిమా థియేటర్ ఉంటారో ఆ సినిమా థియేటర్లో పనిచేస్తూ ఉంటాడు. సో అతను మనకు ఒక పేషెంట్ అంటే ఒక బక్రా దొరికిందని అంటారు సీరియస్గా. ఏంటి అని అంటే ఈ బక్రా దొరికింది కాబట్టి మనం మంచిగా వాడుకోవచ్చు, ఎప్పుడైనా టికెట్లు కావాలన్నా మనకు స్పెషల్గా మనకు ఒక కూపన్ పెట్టడానికి కూడా సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓపీ టైం కూడా 12 గంటల వరకు కాకుండా 2 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఇప్పుడున్న వర్షాల సీజనంగా ప్రజలు కూడా అంటే రోగులు కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమయాన్ని 12 గంటల సమయాన్ని 2 గంటల వరకు కూడా పెంచితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రోగులు చెప్తున్నమాట. ఎందుకంటే వచ్చి కూడా ఇక్కడ నుండి మర్రిపోతున్నారు. సో మర్రిపోతున్నారు అంటే డైరెక్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తలేరు. సో ఇక్కడనే వీళ్ళు ఏమంటారు అంటే మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి, అంటే ఇప్పుడు అయిపోయింది, సమయం అయిపోయింది, మీరు బయట ప్రైవేట్లో వేయించుకోండి అని చెప్తున్నమాట. సో చూద్దాం మరి ఇక్కడ మరి మొన్ననే కలెక్టర్ గారు కూడా వచ్చి ఒక నెల క్రితమే వచ్చి ఇక్కడ సందర్శించిపోయిండు. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్లా. అలాగే చూసుకుంటే ఒక దగ్గర కోతి చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. అక్కడ చూసుకుంటే అక్కడ చెట్టు పైన కూడా కోతి చనిపోయి 3 రోజులు అవుతుందట. సో 3-4 రోజుల నుంచి కోతి కూడా ఇక్కడనే ఉంది. సో స్మెల్ విపరీతంగా వస్తుందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఒక 3 రోజుల కింద కూడా స్మెల్ విపరీతంగా వచ్చింది. ఆ విజువల్స్ కూడా మేము మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూడండి, ఇది కోతి మనకి ఇక్కడ కనబడతా ఉంది. అది కోతి చనిపోయి 3 రోజులు అయిందంట. సో 3 రోజుల నుంచి ఇక్కడ ఎవరు కూడా అంటే ఇక్కడ రాలేరు, చూడలేరు. సో ఇది ఇక్కడ సివిల్ హాస్పిటల్. ఇక్కడ చూసుకుంటే కోతి పైన చనిపోయి అట్నే సో అట్లా వేలాడుతూ ఉంది కాబట్టి చూడాలి మరి ఇక్కడ ఇంకా లోపల ఎలా ఉన్నాయి పరిస్థితులు. సిస్టమ్ చాలా ఉన్నది, ఎవ్వరు లేరు మళ్ళగా.